హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మష్రూమ్ కర్రీ అండి. చాలా టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వంట రాని వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే రోటీ, చపాతీ, రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. ఇంత టేస్టీగా ఉండే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను 200 దాకా మష్రూమ్ తీసుకున్నానండి. మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసేసి అందులోని డస్ట్ పార్టికల్స్ అంతా తీసేసిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేశానండి. ఒక మష్రూమ్ని 4 పార్ట్స్గా చేశాను. ఇలా చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. వాటర్గా ఉంచకూడదనమాట. సో ఇప్పుడు నేను కర్రీ కోసం టమాటాని అలాగే ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా మీడియం సైజు తీసుకోవాలి, కొంచెం టమాటా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసి హీట్ అయిపోయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేయాలి. కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. ఇవి కాస్త చిటపటమంటున్నప్పుడు మనము అప్పటికప్పుడు క్రష్ చేసిన వెల్లుల్లిని ఇందులో యాడ్ చేశానండి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రిపేర్ చేసి పెట్టాను, కానీ అప్పటికప్పుడు ఇలా క్రష్ చేసి యాడ్ చేస్తాను. దీనివల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచి కలర్ వస్తే కర్రీ కలర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయినప్పుడు మనకు కలర్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపుని యాడ్ చేశాను. యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా కూడా పౌడర్స్ కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులో యాడ్ చేశాను. సో యాడ్ చేసి అంతటిని కూడా కలుపుకోవాలి. టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యే టైంలో దీనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. నేను ఇలా ఆనియన్ని టమాటాని ఫ్రై చేస్తున్నానండి. అలాగే మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్ని టమాటాని పచ్చివి పేస్ట్ చేసేసి ఇందులో యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. సో టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీకు యూజ్ అయితే అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా అంతా సాల్ట్ అంతటికి పట్టిన తర్వాత మనం మూత పెట్టేసి కనుక మగ్గించుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో చూడండి, ఆల్మోస్ట్ అది సాఫ్ట్గానే అయిపోయింది. ఇంకాస్తగా ఉండాలి అంటే దీనికి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి మగ్గించినట్లయితే ఫాస్ట్గా టమాటా మెత్తగా అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో యాడ్ చేయాలి. మష్రూమ్స్ సైజ్ పెద్దగా ఉన్నట్లయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నగా ఉన్నట్లయితే డైరెక్ట్గానే వేసేయచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటను కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించినట్లయితే మష్రూమ్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయండి. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి. ఎటువంటి వాటర్ వేయకుండా నేను ఉడికించేసాను. సో చూడండి, బాగా మెత్తగా వచ్చేసాయి కదా. సో మనకి బాగా ఉడికింది ఎలా తెలుసుకోవాలి అంటే టమాటాలో ఉన్న వాటర్ కూడా ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఈ స్టేజ్లో మనకి కంప్లీట్గా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేశాను. ఇలా పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత నేను కొబ్బరి వెల్లుల్లి కారంని యాడ్ చేశానండి కర్రీలోకి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎండు కొబ్బరిని అలాగే సాల్టు, ఎండు కారం అలాగే వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్గా పట్టిన తర్వాత ఈ కర్రీలో యాడ్ చేయాలండి. ఇలా పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇలా పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. ఇలా పౌడర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా టైం లేని వాళ్ళు స్టోర్ చేసుకునైనా పెట్టుకోవచ్చు. దీనికి మెయిన్గా ఎండు కొబ్బరిని వాడతాం కాబట్టి స్టోర్ ఉంటుంది. ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా బయటే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక లిటిల్ బిట్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేశానండి. వాటర్ని యాడ్ చేసి వాటర్ తోటి కొంచెం మగ్గించినట్లయితే మనకి గ్రేవీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీ దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంతే కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకొని మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మష్రూమ్ కర్రీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మష్రూమ్ కర్రీ రెడీ. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.